మీరు బిజినెస్ పెట్టి సొంతంగా ఎదగాలనుకుంటున్నారా? నెవర్ ఎండ్ గోలీ సోడా వారి ఫ్రాంచైజీని జస్ట్ 15.5 lakhs తో మీ సొంతం చేసుకోండి. త్వరపడండి. హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. బ్యానర్ ఐటంగా మహా విషాదము, కుంభమేళాలో తొక్కిసలాట 30 మంది మృతి చెందారు. నిన్న ఈవినింగ్కి 30 మంది మృతి చెందారు. ఇప్పటికి సంఖ్య అప్డేట్ ఉంటే ఇంకెక్కువ ఉండే అవకాశం కూడా ఉంది అనేది ఒక చర్చ, బయట ఇన్ఫర్మేషన్. ఎందుకంటే 30 మంది మృతితో పాటు ఒక 60 మంది గాయాల పాలయ్యారు. గాయాల పాలైన వాళ్ళు కూడా కొంతమందికి సీరియస్గా ఉందట. తొక్కిసలాట చాలా బీభత్సంగా జరిగింది. ఏంటి ఇది అంటే, ఇది అమావాస్య ఉంది. అమావాస్య సందర్భంగా బ్రహ్మముహూర్తంలో తెల్లవారుజామున 3 గంటలకి ఆ సంగమం దగ్గర 3 నదులు, గంగా, యమున, సరస్వతి నదులు కలిసే దగ్గర స్నానం చేస్తే పుణ్యం ఉంటుంది అనేది ఒక నమ్మకం. దాదాపు 7 నుంచి 10 కోట్ల మంది ప్రజలు ఎట్ ఏ టైం వచ్చారట అక్కడ, భక్తులు. ఆ వచ్చిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం మరి అంచనా ఉందా వాళ్ళకి? వాళ్ళు అంచనాకి మించి వచ్చారా తెలియదు, కానీ దానికి తగ్గ ఏర్పాట్లు చేయలే. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతాలు అంటే అక్కడ లైటింగు సరిగా ఏర్పాటు చేయలేదట. ఆ లైటింగ్ లేకపోవడం వల్ల చీకటిలో తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి హాహాకారాలు అయింది. మొత్తం మీద అసలు ఏం జరుగుతుందో తెలిసే లోపల విత్ ఇన్ ద మినిట్స్లోనే ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి. 30 మంది ప్రాణాలు. ఒక 60 నుంచి 100 మంది దాకా గాయాల పాలైన, చేతులు ఇరిగి, కాళ్ళు ఇరిగి, రకరకాల ఇబ్బందులతోనే హాస్పిటల్లో ఉన్నారట. ఇది కొంత ప్రభుత్వం ఏర్పాటు లోపైతే ఇంకా ఫ్లోటింగ్ కూడా ఎక్కువైంది. వాస్తవంగా 10 కోట్ల మంది, 7 నుంచి 10 కోట్ల మంది ప్రజలంటే అంత ఈజీ కాదు మెయింటైన్ చేయడం. ప్రజల ఒక విశ్వాసం, ఒక నమ్మకంతో ఒకటే టైంలో బ్రహ్మముహూర్తం, మౌని అమావాస్య రోజు బ్రహ్మముహూర్తంలో అక్కడ ఆ 3 నదులు కలిసే దగ్గర, సంగమం దగ్గర స్నానం చేస్తే పాప పరిహారం అయిద్దని, పుణ్యం దక్కిద్దని, స్వర్గానికి పోతారని ఇట్లాంటి విశ్వాసాలు ఉన్నాయి. ఆ విశ్వాసాలతోనే ఒక్కసారి అందరు పోయేటలక అది కొంత కంట్రోల్ చేయలేని పరిస్థితి. మొత్తానికైతే పాపం 30 మంది మృతి చెందారు. వివిధ రాష్ట్రాల నుంచి, భారతదేశ వ్యాప్తంగా, ఒకటే రాష్ట్రం కాదు కదా, చాలా రాష్ట్రాల నుంచి మన తెలుగు ప్రజలు కూడా అక్కడికి వెళ్ళారు. మరి ఏ రాష్ట్రం వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏందనేది ఇంకా డేటా రావాల్సింది. ఒక్కొక్కళ్ళకి ఎక్స్గ్రేషియా కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నిన్న యోగి ఆదిత్యనాథ్, ఆ రాష్ట్ర ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆ కుంభమేళా ఏరియా ఉంది ఉత్తరప్రదేశ్, ప్రయాగ్రాజ్, అంటే ఆ ముఖ్యమంత్రి కూడా ప్రకటన చేసిండు. దీనిపైన పరిస్థితి అయితే కంట్రోల్లోనే ఉంది. అంటే ఇష్యూ జరిగినాక ఆయన సమీక్షించిండు. ఇష్యూ జరగకముందు మరి మానిటర్ చేసిండో లేదో తెలియదు. ఇది ఒక వార్త అయితే రైట్. డయాఫ్రమ్ వాల్ నాణ్యత బాధ్యత ఏపీ ప్రభుత్వాందే. వాల్ దెబ్బతినకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారో నివేదికలో స్పష్టం చేయండి. రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పిన కేంద్ర జల సంఘం. ఎందుకంటే గతంలో కొట్టకపోయింది. చంద్రబాబు నాయుడు గారు గతంలో డయాఫ్రమ్ వాల్ ఆయన హయాంలో నిర్మిస్తే అది వరద కొట్టపోయింది. మళ్ళీ కడతాను, మళ్ళీ డబ్బులు ఇస్తానది కేంద్రం. కానీ ఈసారి అది ఒకవేళ అట్లాంటిది ఏమైనా జరిగితే డయాఫ్రమ్ వాళ్ళు క్వాలిటీ బాధ్యత స్టేట్ గవర్నమెంట్దే. క్వాలిటీలో లోపం జరిగితే మీరే బాధ్యత వహించాలని కూడా చాలా క్లియర్గా జలశక్తి శాఖ చెప్పిందట. ఆ క్వాలిటీ మెయింటెనెన్స్కి ఏం చర్యలు తీసుకుంటున్నారో దానికి సంబంధించిన రిపోర్ట్ సబ్మిట్ చేయమన్నదట. మరి ఆ రిపోర్ట్ సబ్మిట్ చేసి గతంలో ఏం లోపాలు ఉన్నాయి, ఇప్పుడు ఆ లోపాలు లేకుండా ఏం తీసుకుంటారు, గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో కట్టిన డయాఫ్రమ్ వాల్లో ఏ లోపాల వల్ల అది కొట్టకపోయింది, ఏ లోపాల వల్ల డ్యామేజ్ అయింది, అసలు దాని మీద కొట్టకపోయిన తర్వాత ఏమైనా కమిటీ వేశారా, ఎక్స్పోర్ట్ కమిటీ, ఇంజనీరింగ్ కమిటీ, టెక్నికల్ కమిటీ వేస్తే ఆ కమిటీ ఏం గుర్తించింది, ఆ కమిటీ గుర్తించిన అంశాలు, అక్కడ జరిగిన లోటుపాట్లకి ఇప్పుడు జరగకుండా మీరు ఏం చర్య తీసుకుంటున్నారనే విషయాలపైన జలశక్తి శాఖ చాలా క్లియర్గా అడిగింది. ఇప్పుడు చెప్పాలి మరి గతంలో జరిగిన లోపాలు ఏంది, ఏ లోపాలతో కొట్టకపోయింది, ఏ నాణ్యత లోపాలు, ఏ నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్ల అది ఆ రోజు ఆ పరిస్థితి వచ్చింది. ఈరోజు కట్టబోయే డయాఫ్రమ్ వాల్కి ఆ జాగ్రత్తలు తీసుకుంటున్నాం అనే విషయాల్ని చెప్పాల్సిన అవసరం ఉన్నట్టు జలశక్తి శాఖ ఒక లెటర్ రాసింది. ఓ నెల విద్యుత్ బిల్లు 30,750 అయిందట. బెంబేలు ఎత్తిపోతుందని వినియోగదారుడు. చంద్రబాబు సీఎం అయ్యాక కరెంటు బిల్లు మోతకు ఇదో నిదర్శనం. కర్నూలులోని అజీముద్దీన్ నగర్ చెందిన ఉస్మాన్ పాషా అట. ఇంటికి 3 నెలలుగా వస్తున్న విద్యుత్ బిల్లులను పరిశీలిస్తే నివ్వెరపోవాల్సిందే. ఆయన ఇంటికి అక్టోబర్ మాసం వినియోగానికి సంబంధించి 3,380 రూపాయలు, నవంబర్కి 7,723,
డిసెంబర్కి సంబంధించి 30,758 బిల్లు రావడంతో బెంబేలెత్తున్నాడు. దీంతో ఏం చేయాలో పాలుపోక ఆందోళన 3 నెలల నుంచి వస్తున్నాడు. ఇగో ఇక్కడ 30,758 రూపాయలు. ఏం మీటర్లు అయ్యి? స్మార్ట్ మీటర్లు. మరి స్మార్ట్ మీటర్లు స్మార్ట్గా పని చేయట్లేదట్టుంది, ఆర్డుకు పని చేస్తానట్టుంది. మామూలుగా ఒక ఇంట్లో ఎంత వస్తుంది ఎలక్ట్రిసిటీ బిల్లు? వస్తే 300 వస్తుంది, మహా అయితే 800. కానీ వేలల్లో వచ్చింది. 3,380 అక్టోబర్లో, నవంబర్లో 7,723, ఇప్పుడు డిసెంబర్ బిల్ జనవరిలో వస్తుంది కదా 30,758 రూపాయలు. మరి ఇది ఏ రకంగా పనిచేస్తున్నాయి స్మార్ట్ మీటర్లు? ఇప్పటికే అసలు కరెంటు బిల్లుల మోత 15,000 రూపాయల దాకా ప్రజలపైన ఆర్థిక భారం వేసి ఉండి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నేను గెలిస్తే కరెంటు బిల్లులు పెంచడం ఉండదు, వీలుంటే ఇంకా తగ్గిస్తా అన్నాడు. వీలుంటే తగ్గించే అవకాశం ఉంటే తగ్గిస్తా, పెంచే ప్రసక్తే లేదన్నాడు. కానీ 15,000 కోట్ల రూపాయలు పెంచాడు. పెంచి ఏమన్నాడు? జగన్మోహన్ రెడ్డి పాపమే ఇదని ఆయన ఖాతాలో వేసిండు. సరే, ఖాతా ఎవరు తీసినా ఈ కరమేంద్ర నాయన అని ఇది ఒక్క కర్నూలు జిల్లాలో జరిగింది. కానీ చాలా ఉన్నాయట రాష్ట్ర వ్యాప్తంగా. 30,758 బిల్లు అంటే అది కట్టేదే, అది వాడిందే? మరి దానికి జస్టిఫికేషన్ ఎవరు చేస్తారు అనేది ఇంకా ఏం లేదట. ఇది ఒక వార్త. అయితే ఇంకోటి, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఉద్యమ బాట. ప్రభుత్వం ఏకపక్ష రేషనలైజేషన్ ప్రక్రియకు వ్యతిరేకంగా ఏకమైన 20 ఉద్యోగ సంఘాలు కార్యాచరణపై చర్చించేందుకు ఉమ్మడి సమావేశం. ఉద్యోగుల అభిప్రాయాలు సేకరించకుండా ఉత్తర్వులు ఇవ్వడం సరికాదంటూ ఆగ్రహం. వెంటనే ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మారినప్పుడల్లా జాబ్ చార్ట్ మార్చేస్తారా? ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాతనే ఈ రేషనలైజేషన్ చేయాలి అని చెప్పి, ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని చెప్పి ఒక 20 ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఏకమైనయట. ఒక ఐక్య కార్యాచరణ జాక్ లెక్క ఏర్పాటు. అంటే గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి 1,34,000 మంది ఉద్యోగుల్ని 2019 నుంచి 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఈ వ్యవస్థను క్రియేట్ చేసిండు, గ్రామ వార్డు సచివాలయాలు. దాంట్లో రెగ్యులర్ బేసిస్లో నియామకం చేసిండు ఆయన. ఆ నియామకం చేసిన వ్యవస్థ రెగ్యులర్ బేసిస్ ఎగ్జామ్ పెట్టి మెరిట్ బేసిస్లో ఇచ్చిండు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం గ్రామ వాలంటరీ వ్యవస్థ ఉంది దీనికంటే ముందు, దీని కింద సబ్స్టిట్యూట్ అన్నాడు అది. ఆ గ్రామ వాలంటరీ వ్యవస్థను కూడా సేమ్ ఇట్లే అన్నాడు. 5,000 కాదు జీతం, నేను 10,000 చేసి మిమ్మల్ని కడుపులో పెట్టి చూసుకుంటా అని వాళ్ళ మెడపైన కత్తి పెట్టి కోసేసిండు. వాళ్ళు లేనట్టే ఇయ్యాల. వీళ్ళను కూడా ఒక అటెంప్ట్ చేసి తీసేయొచ్చా అనే ఒక చర్చ పెట్టారు అనేది మనకున్న ఇన్ఫర్మేషన్. ఆ చర్చ పెడితే లేదు సార్, ఇది లీగల్ ఇష్యూ అయింది, గ్రామ వాలంటీర్లు వేరు, ఇది వేరు, వీళ్ళు రెగ్యులర్ బేసిస్లో రెగ్యులర్ ఎంప్లాయీస్ కాబట్టి కోర్టుకు పోతే మనకి ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతాం, కాబట్టి వాళ్ళని తొలగించడానికి లేదు అని చెప్పారట ఆఫీసర్లు. చెప్పిన తర్వాత ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి పెట్టిన వ్యవస్థని ఏదో ఒక రకంగా లిమిటేషన్ చేయాలి దాన్ని అని చెప్పారట. చెప్తే రేషనలైజేషన్ చేయొచ్చు. ఇప్పుడు 11 మంది దాకా ఒక్కొక్క గ్రామ సచివాలయంలో ఎంప్లాయీస్ ఉన్నారు. రకరకాల ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్కళ్ళు ఉన్నారు. ప్రజలకి నిత్యం వాళ్ళు అందుబాటులో ఉండి సేవ చేస్తారు. వాళ్ళని తగ్గించవచ్చు రేషనలైజేషన్ చేసి అని చెప్పారట. ఇక రేషనలైజేషన్ చేస్తాడు. 2,500 జనాభా వరకు ఒక 6 ఉంటారట ఎంప్లాయీస్. తర్వాత 2,500 నుంచి 3,500 మధ్యలో 7 మంది, తర్వాత 3,500 పైన ఉంటే 9 నుంచి 11 మంది వరకు ఎంప్లాయీస్ని కుదించే ఏర్పాటు చేస్తారట. వాళ్ళు అంటున్నది ఏంటంటే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం, ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ చెబుతున్నది ఏంటంటే, ఇప్పుడు మీరు రేషనలైజేషన్ చేసేది మా గురించి, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల గురించి మమ్మల్ని కుదించే కార్యక్రమం. కనీసం మాతో మాట మాత్రమైనా చర్చించాలి కదా, మా ఒపీనియన్ తీసుకోవాలి కదా, అసలు ఎందుకు చేయాల్సి వస్తుంది అనేది ప్రభుత్వం మాకు చెప్పాలి కదా. ఏ ఉద్యోగులను అయితే, ఏ రకమైన ఉద్యోగులను అయితే మీరు కుదించాలనుకుంటున్నారో ఆ ఉద్యోగులతోని కనీసం కరస్పాండెన్స్ ఉండాలి కదా అనేది వాళ్ళు మాతో చర్చించాలి తప్పనిసరిగా. చర్చించిన తర్వాతనే ఎందుకు చేయాల్సి వస్తుందో కూడా చెప్పి దాని ముందుకు పోతే బాగుండదు. మీరు వన్ వేగా ఉత్తర్వులు ఇచ్చి ఏకపక్షంగా ఇలా మా మెడ మీద కత్తి పెడితే కుదరదని వాళ్ళు ఒక ఉద్యమ బాట పడుతున్నారు. ఆ ఉద్యమ బాట మరి ఎంతవరకు పోతుందో తెలియదు. ప్రభుత్వం చేంజ్ అయినప్పుడల్లా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటే ఒక రకమైన జాబ్ చాటు, చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఒక రకమైన జాబ్ చాటు, రేపు 2029 ఇంకో ముఖ్యమంత్రి వస్తే ఇంకొక రకమైన జాబ్ కార్డు. అంటే వాళ్ళు ఉద్యోగులు ఒక పర్మనెంట్ జాబ్ కార్డు ఉంటుంది, పర్మనెంట్ సర్వీస్ రూల్స్ ఉంటాయి. అది లేకుండా
ముఖ్యమంత్రి మారినప్పుడల్లా ఉద్యోగుల్ని బంతాట ఆడతారంటే వాళ్ళు ప్రజలకు సేవ ఎట్లా చేస్తారు, ప్రజలకు మేలేట జరిగింది అనే విషయం పైన వాళ్ళు ఉద్యమ బాట పడుతున్నారు. గ్రామ సచివాలయ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఏకపక్ష రేషనలైజేషన్ ప్రక్రియకి వ్యతిరేకంగా ఉత్తర్వులు అయితే రద్దు చేయాలని వాళ్ళు అడుగుతున్న పరిస్థితి. మరి ఏం చేస్తుందో ప్రభుత్వం చూడాలి. ఇది ఒక వార్త ఇచ్చారు. నాకు మీడియా అంటే లెక్కలేదు, అతిగా రాస్తే రైలు పట్టాలపై పడుకోబెడతా, ఇలాంటివి ఎన్నో చేసి ఈ స్థాయికి వచ్చా. మీడియా ప్రజలకు ఎమ్మెల్యే గుమ్మనూరు హెచ్చరిక. సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన వీడియో ఇది. పత్రికల్లో ఇష్టం వచ్చినట్టుగా రాసుకుంటూ వెళితే రైలు పట్టాలపై పడుకోబెడతానని అనంతపురం జిల్లా గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పాత్రికేయులను హెచ్చరించారు. ఇది ఆయన పైన ఒక టీవీ ఛానల్, ఒక పత్రిక వార్త రాసిందట, కబ్జాలు చేసిండు భూములని అని. అది నచ్చలే ఆయనకి. సరే కబ్జా చేయకపోతే ఖండనీయొచ్చు, లేదు ఇది తప్పు, ఇది చేయలేదు, పత్రిక ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తుంది, ఫేక్ వార్తలను ఇస్తుంది ఇది అని చెప్పి ఖండనీయొచ్చు పొలిటికల్ లీడర్లు. కానీ వార్త రాసిన ఆ విలేకరునో లేకపోతే ఆ రిపోర్టర్నో తీసుకుపోయి నేను రైలు పట్టాల మీద పడబెట్టి రైలు కింద తొక్కిస్తా అంటే మరి ఏ రకమైన ఇది ప్రజాస్వామ్యం? నిజం గెలిచింది, నిజం నిలిచింది, ప్రజాస్వామ్యం గెలిచింది అని చెప్పి తెలుగుదేశం పార్టీ గెలిచిన కొత్తలో చెప్పారు. మరి ఇది ఏడ నిజం నిలిచింది, ప్రజాస్వామ్యం గెలిచినట్టు ఇది ప్రజాస్వామ్యమా? ప్రజాస్వామ్యంలో పత్రికా రంగం అనేది, ప్రెస్ అనేది 4th పిల్లర్. ఈ 4th పిల్లరు ఈ 3 వ్యవస్థలు ఏదైతే ఉన్నాయో, మిగతా 3 పిల్లర్లు ఏదైతుందో ఎక్కడన్నా లోపాలు లోటుపాట్లు చేస్తే ప్రజలకి ప్లస్ ఈ 3 పిల్లర్లు ఏదైతే ఎగ్జిక్యూషను, జ్యుడిషియరీ, అదేవిధంగా లెజిస్లేటివ్, ఈ 3 పిల్లర్లకు సంబంధించి ఏమైనా లోటుపాటు జరిగితే ప్రజలకి ఈ 3 పిల్లర్లకు మధ్యలో సంధానకర్తలుగా ప్రెస్ ఉంటుంది, 4వ పిల్లరు. ఒకవేళ వీళ్ళు కూడా ఏదన్నా తప్పు చేస్తే లీగల్గా ఫైట్ చేయొచ్చు, లేదంటే ఖండనీయచ్చు. కానీ రైలు పట్టాలు అనేది భారత రాజ్యాంగాలు ఎక్కడ రాయలే. అంటే ఒకవేళ తప్పుడు వార్తలు రాస్తే రైలు పట్టాల మీద బండ పెట్టాలని, నిజంగానే రైలు పట్టాల మీద బండ పెట్టి రైలుతో తొక్కించాలని రాజ్యాంగంలో ఉంటే మీరు చెప్పొచ్చు. మీరు ఒక భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నికైన ఎమ్మెల్యే, గతంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఇది దురదృష్టం. సరే మీ పైన వార్త రాసిన దాంట్లో వాస్తవం ఉందా, అవాస్తవం ఉందా, అది ఆ లోతుల్లో పోవట్లే. ఒకవేళ నిజంగానే అవాస్తవం ఉంటే అది ముమ్మాటికి తప్పే, తప్పుని తప్పు అని ఖండించాల్సింది, డౌట్ లేదు. కానీ ఇది కాదు పద్ధతి. మీరే ఒక మామూలు మనిషి కాదు. అది ఆ రకమైన భాష, వీధి రౌడీలు మాట్లాడే భాష మాట్లాడితే అది కూడా పత్రికా విలేకరుల పైన ఏ రకమైన మెసేజ్ ఇస్తున్నట్టు అనేది ఇప్పుడు ప్రశ్న. మీ పైన నిజంగానే అవాస్తవాలు రాస్తే ఆ అవాస్తవాలు అని ఖండించండి. అవసరమైతే లీగల్ నోటీసులు పంపండి, యాక్షన్ తీసుకోవచ్చు. అవసరమైతే ఏ పేపర్ అయితే మీ పైన అవాస్తవాలు, అబద్ధాలు రాసిందో, అసత్యాలు రాసిందో అదే పేపర్లో ఖండనిప్పించి ఏర్పాటు చేసుకోవచ్చు. ఉంది ఆ ప్రొవిజన్ చట్ట ప్రకారం. కానీ ఈ రకంగా నాకు మీడియా అంటే లెక్కలేదు, రైలు పట్టాల పైన బండబెడతా, నేను ఇట్లాంటి ఎన్నో చేసుకుంటూ వచ్చిన అంటుండు. ఆయన లిటరల్గా ఒప్పుకున్నట్టయింది. మరి ఎన్ని చేసిండు, ఏం కథ అనేది ఆయన చెప్పాలి. ఇది గుమ్మనూరు జయరాం గారు నిన్న విలేకరులతో మాట్లాడిన సందర్భంలో గుంతకల్ ఎమ్మెల్యే చెప్పిన పరిస్థితి. ఇది ఒక వార్త. అయితే సోషల్ మీడియా ప్రజలపై టీటీడీ ఫిర్యాదు చేసిందట. చాగంటి పర్యటనపై దుష్ప్రచారం చేశారని మండిపాటు. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మర్షి చాగంటి కోటేశ్వరరావుకు టీటీడీలో అవమానం జరిగిందంటూ దుష్ప్రచారం చేశారంటూ సోషల్ మీడియా ప్రతినిధులపై మంగళవారం టీటీడీ ఫిర్యాదు చేసింది. దీంతో హైదరాబాద్ కేంద్రంగా ఉన్న డైల్ న్యూస్, పోస్ట్ 360, జర్నలిస్ట్ వైఎన్ఆర్ నిరవకులపై తిరుపతి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో కేసు నెంబర్ 13/2025 నమోదైంది. చాగంటి పర్యటనపై టీటీడీ సమాచారం వెల్లడించిన సదరు సోషల్ మీడియా ప్రజలు టీటీడీ ప్రతిష్ట దెబ్బతినేలా వాస్తవాలను వక్రీకరించి అవాస్తవాలు ప్రచారం చేశారని టీటీడీ ఫిర్యాదులో పేర్కొంది. న్యూఢిల్లీ, విజయవాడలోని పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి ఈ సంస్థల లైసెన్సులు రద్దు చేయాలని యూట్యూబ్ మెటా మేనేజ్మెంట్కు ఫిర్యాదు చేసింది. కేబినెట్ ర్యాంకు ప్రోటోకాల్ మేరకే జనవరి 14 నుంచి 16వ తేదీ వరకు చాగంటి పర్యటన ఏర్పాటు చేశామని టీటీడీ వివరించింది. అయితే ఆయన ఈ ఏర్పాట్లను సున్నితంగా తిరస్కరించి సామాన్య భక్తుల తరహాలోనే 14వ తేదీన వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా వచ్చి శ్రీవారిని దర్శించుకున్నారని తెలిసింది. ఎవరైనా సరే దురుద్దేశంతో దుష్ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది. సోషల్ మీడియా ప్రతినిధులపైన టీటీడీ ఫిర్యాదు చేసింది నిన్న. ఆ సోషల్ మీడియా ప్రతినిధులు ఎవరంటే జర్నలిస్ట్ వైఎన్ఆర్, పోస్ట్ 360,
డైల్ న్యూస్ అట. వీళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ప్రతిష్టకు భంగం కలిగించారు కాబట్టి మేము మీ పైన కేసు పెడతామని కేసు పెట్టారట. కేసు ఒకటి కాదు, నమోదు కూడా అయింది. ఎఫ్ఐఆర్ నెంబర్ 13/2025 28వ తారీఖు జనవరి రోజు నమోదైందట. ఏంది కేసు అంటే, చాగంటి కోటేశ్వరరావు గారు ప్రభుత్వ సలహాదారు ఇలా క్యాబినెట్ హోదాలో ఉండు. ఆయన క్యాబినెట్ ర్యాంకులో ఉండు కాబట్టి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఆయన తిరుమల తిరుపతి దేవస్థానానికి వాళ్ళ కుటుంబ సభ్యులతోని దర్శనానికి వచ్చిండు పండగ సందర్భంలో. ఆ దర్శన కార్యక్రమానికి సంబంధించి షెడ్యూల్ని, దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ని టీటీడీ రిలీజ్ చేసింది. ఇగో ఆయన ఈ టైంకి వస్తాడు, ఈ టైంకి వస్తాడు, ఆయన భోజనం చేసేది ఎక్కడ, స్టే చేసేది ఎక్కడ, ఆయన ప్రోగ్రామ్స్ ఏంది, ఆయన ప్రవచనాలు ఏమైనా చెప్తే ఎక్కడ చెప్తారు, ఇదంతా ఉంది. దాన్ని అన్ఎక్స్పెక్టెడ్గా మరి క్యాన్సిల్ చేశారా లేదంటే ఆయన వద్దంటే తెలియదు. ఒక రకంగా ఆ షెడ్యూల్లో ఉన్న కొన్ని కార్యక్రమాలని క్యాన్సిల్ చేశారట. ఆయనకి బై ఫోన్ చెప్పారట. అది బయటికి తెలియదు, బయట ప్రపంచానికి. కానీ బయట మీడియాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంది, చాగంటి కోటేశ్వరరావు గారి కార్యక్రమాలకు సంబంధించి ప్రవచనాల విషయాన్ని షెడ్యూల్ చేశారు, కానీ ఆయన్ని అవమానిస్తూ క్యాన్సిల్ చేశారనే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాన్ని ప్రజలకు తెలియజేశారు. ఈ దాంట్లో పెద్ద అపశృతో లేకపోతే అపచారం జరిగినట్టు కాదు. మీరు షెడ్యూల్ ఇచ్చారు, మీరు క్యాన్సిల్ చేశారనేది ఉంది. అది మీరు బై ఫోన్ మాట్లాడుకుంటే ఇంటర్నల్ 4 గోళ్ల మధ్యలో బయట ప్రపంచానికి తెలియదుగా. టీటీడీ అంటే 2 కుటుంబాల మధ్య వ్యవహారం కాదు, ఒక వ్యవస్థ. కాబట్టి ఆయనకు అవమానం జరిగింది. అంత పెద్ద మనిషి, సరే మంచి గౌరవప్రదమైన వ్యక్తి, పొలిటికల్ పార్టీలకు సంబంధం లేని వ్యక్తి. ఆయన్ని అన్ని పార్టీలు, అందరూ, అన్ని సంఘాలు, అన్ని వ్యవస్థలు కూడా గౌరవిస్తాయి. ఆయన మీద ఉన్న అమితమైన గౌరవంతోనే ఆయనకు కాస్త ఇన్కన్వీనియన్స్ జరిగిందేమో, జరగకుండా చూసుకోండి అని ఒక సూచన చేశారు జర్నలిస్ట్ వైఎన్ఆర్ కానీ, ఇంకా మిగతా పత్రిక మీడియా, డిజిటల్ మీడియా వాళ్ళు కానీ. సూచన జస్ట్. ఎందుకంటే అప్పటికే ఒక 2-3 అపశృతులు జరిగినాయి. తొక్కీసలాట జరిగి 6గురు మృతి చెందటం, లడ్డూల కౌంటర్ దగ్గర అగ్ని ప్రమాదం జరగటం, ఇట్లా అపశృతులు జరుగుతున్నాయి. ఇట్లాంటి సందర్భంలో అంత పెద్ద వ్యక్తి, అంత ఆధ్యాత్మిక స్పిరిచువల్ దానికి ఒక ఐకాన్ లెక్క ఉన్నాడు. ఆయన గవర్నమెంట్ మనిషి, మళ్ళీ ప్రోటోకాల్ ఉంది. అట్లాంటి వ్యక్తిని కాస్త మంచి గౌరవించాల్సింది. కాస్త అక్కడ లోటుపాటు జరిగినట్టుంది, కింద స్టాప్ లోపమా సమన్వయ లోపమా ఇది జరిగింది చూసుకోండి అని చెప్పారు. తప్పేముంది అందులో? ఒకవేళ నిజంగానే జరగకపోతే జరగలేదో తప్పని ఖండనిస్తే జరిగి ఉంటే సరి చేసుకుంటాం అని చెప్తే దాంట్లో పెద్ద భూమి బద్దలయ్యేది లేదు. దానికి కేసు పెట్టారు. ఎఫ్ఐఆర్ కట్టి సెక్షన్లు ఒక 2 సెక్షన్లు నమోదు చేసి మత కలహాలు రెచ్చగొట్టే కార్యక్రమాలు ప్రసారం చేశారని ఇంకేదో పెట్టారు. ఇక్కడ మత కలహాలు రెచ్చగొట్టేది లేదు, ఇంకో మతాన్ని తిట్ల, ఇంకో మతాన్ని పోవడలేదు, ఎక్కడ లేదు. జస్ట్ సూచన. అది అక్కడ జరిగిన ఇన్సిడెంటు. గతంలో సీక్వెన్స్గా ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. అట్లాంటి పెద్ద మనిషిని కాస్త మంచిగా గౌరవించుకోవాల్సిందే అని వాళ్ళు ఏమన్నారు, మేము గౌరవించను, ఆయనకి మహాద్వారం పక్కనున్న డిజిటల్ ఏదైతే బయోమెట్రిక్ ద్వారం ద్వారా దర్శనానికి మేము తీసుకెళ్తామంటే వద్దు అని సున్నితంగా తిరస్కరించారు అని చెప్తున్నారు. తిరస్కరించారు, అది బయట ప్రపంచానికి తెలియదు కదా. ఆయన ఒక గౌరవంతో నేను ఎట్లయితే సాదాసీదా గతంలో పోయినా అట్లే పోతా అని పోయిండాము. ఆ విషయం తెలియదు కాబట్టి ఆయన మీద ఉన్న గౌరవంతో ఆయనకి కాస్త ఇన్కన్వీనియన్స్ జరిగింది, అగౌరవం జరిగిందా అనే ఉద్దేశంతో సూచన చేశారు. తప్పేముంది అందులో? ఒకవేళ నిజంగానే ఆయనకి అగౌరవం జరగలేదు, నిజంగానే ఆయనకి ఎట్లాంటి ఇబ్బందికరమైన పరిస్థితి జరగలేదంటే ఆయన బయటకు వచ్చి ఈ వీడియో చూసి తెల్లారి చెప్పాల్సి ఉండే, చెప్పేవాడు. లేదు మీరు ఏదైతే ఛానల్స్లో అప్లోడ్ చేశారు, యూట్యూబ్ ఛానల్స్లో, డిజిటల్ మీడియాలో, సోషల్ మీడియాలో పెడుతున్నంత తప్పు, నాకు చాలా గౌరవప్రదమైన ఇదే మర్యాద ఇచ్చారు టీటీడీ, ఎక్కడా లోటుపాటు జరగలేదు ఆయన ప్రకటించి ఉంటే బాగుండేది. ఆయన ఎక్కడా నోరు మెదపలే. 10 రోజులు అయింది ఆ వీడియో చేసి. 10 రోజుల తర్వాత 18, 17 తారీఖులో వీడియో అప్లోడ్ చేస్తే 28న కంప్లైంట్ చేశారు. మరి ఈ మధ్యలో నిజంగానే చాగంటి కోటేశ్వరరావు గారు దృష్టికి ఆ వీడియో పోయి ఉంటుంది. ఆ వీడియో పోతే ఆయనే హుందాగా బయటకు వచ్చి చెప్పుండేవాడు నిజంగానే జరగకపోతే. మరి జరిగిందా, ఎందుకు ఆయన చెప్పలేకపోతున్నారు అనేది అది సెకండరీ అయిపోయింది, కేసు ఫస్ట్ అయింది. ఇప్పుడు ఇది సోషల్ మీడియా ప్రజలపైన టీటీడీ ఫిర్యాదు. అందులో ఎక్కడా కూడా కాంట్రవర్సీ లేదు. జర్నలిస్ట్ వైఎన్ఆర్ పోస్ట్ చేసిన ఆ పోస్ట్ను మనం కూడా పూర్తిగా చూస్తే ఆయన ఫ్రమ్ ద బిగినింగే చెప్పిండు, ఇది నేను జర్నలిస్ట్గా వీడియో చేయట్లేదు, ఒక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నేను నా ఆవేదనని, నా సూచనని, అభిప్రాయాన్ని చెప్తున్నానని చెప్పిండు చాలా క్లియర్గా.
ఒక భక్తుడు లెక్క, ఒక హిందూ భక్తుడు లెక్క ఆయన యొక్క ఆవేదన చెప్పిండు. తప్పేముంది అందులో? చాలా క్లియర్గా చెప్పిండు. ఎక్కడా కూడా కాంట్రవర్సీ లేదు, అన్పార్లమెంటరీ వర్డ్స్ లేదు. టీటీడీ గౌరవాన్ని పెంచడానికి ప్రయత్నం చేసింది తప్ప అందులో టీటీడీ గౌరవాన్ని తగ్గించే ప్రక్రియ ఎక్కడా లేదు. ఒకవేళ నిజంగానే టీటీడీ గౌరవాన్నే ఇంత ఈ విషయంలో సూచననే గౌరవానికి, పరువుకి, ప్రతిష్టకి భంగం కలిగిందని కేసు పెట్టాల్సిన పరిస్థితి మీరు క్రియేట్ అయిందంటే, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళు అసలు వెనక ముందు చూడకుండా లడ్డూలో కల్తీ జరిగింది, జంతువుల అవశేషాలు, జంతువుల కొవ్వులు కలిసినాయి అని చెప్పారు. భారత రాజ్యాంగం ప్రకారం ఒక కాన్స్టిట్యూషనల్ పోస్టులో ఉన్న వ్యక్తులు మరి చెప్తే, మీరు జంతువుల అవశేషాలు, జంతువుల కొవ్వులు కలిసిన లడ్డూలు మీరు టీటీడీ పంపిణీ చేసిందని చెప్తే టీటీడీని పవిత్రం చేసినట్ట, అపచారం చేసినట్ట, టీటీడీ గౌరవాన్ని పెంచినట్ట. ఆ లడ్డూలు తిన్న వ్యక్తులు ఏం చేయాలి? ఎన్ని కేసులు పెట్టాలి మీ పైన? ఆ లడ్డూలు తిన్న వ్యక్తులు, లడ్డూలు తిన్న భక్తులు ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం కేసులు పెట్టొచ్చా? పెట్టే అవకాశం ఉంది కదా. పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ లడ్డు ఏదైతే జంతువుల అవశేషాలు కలిసిన 1,00,000 లడ్డూల్ని అయోధ్యలో కూడా పంపిణీ చేశారన్నాడు. అయోధ్య అంటే భారతదేశ వ్యాప్తంగా. మరి భారతదేశ వ్యాప్తంగా అక్కడికి వచ్చిన భక్తులు ఆ 1,00,000 లడ్డూలు తిన్నవాళ్ళు 1,00,000 కేసులు ఇవాళ పెట్టాలన్నా పవన్ కళ్యాణ్ గారి పైన? కోట్ల మంది హిందూ భక్తులు చంద్రబాబు నాయుడు గారు కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉండి, ఆయన ఒక టెక్నీషియన్ కాదు, లేకపోతే దాని మీద ఎక్స్పర్ట్ కాదు, ఫుడ్ సేఫ్టీ ఎక్స్పర్ట్ కాదు, ఏది చూసుకోకుండా జరిగింది అని చెప్పిండు. అవశేషాలు ఉన్నాయి, చూసి వచ్చినట్టు చెప్పిండు. మరి ఆయన పైన ఎన్ని కేసులు పెట్టాలి? నిజంగానే అపచారం కదా అది. దానికంటే అపచారం ఇంకోటి ఉండదు కదా. అత్యంత పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం పైన కొవ్వు కలిసింది, ఆవు మన పశువుల సంబంధించిన అవశేషాలు కలిసినాయి అని మీరు చెప్పినప్పుడు దానికంటే అపచారం, అపవిత్రం ఇంకోటి ఉంటుందా? ఒకవేళ ఎవరు చెప్పాలి? అది టెక్నికల్ ఎక్స్పర్ట్ చెప్పాలా, ల్యాబొరేటరీలో పరీక్షలు చేసిన తర్వాత చెప్పాలా. ఏది లేకుండా ఒక ముఖ్యమంత్రి హోదాలో డయాస్ మీద చెప్పేసిండు. 6 మృతి చెందటానికి టీటీడీ చైర్మన్, టీటీడీ ఈవో సమన్వయ లోపం ఉందని చెప్పి స్వయాన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారే మీ లోపం వల్ల జరిగింది కాబట్టి క్షమాపణ చెప్పాలి అన్నాడు. అంటే లోపం జరిగింది కదా, మరి అపచారం జరిగిందిగా. 6 తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో జరిగింది ఎప్పుడు మృతి చెందారు 6. అంతకంటే పెద్ద అపచారం ఉంటుందా? వాళ్ళపైన ఏం కేసులు పెట్టారు? వాళ్ళపైన ఏం చర్యలు తీసుకున్నారు? అంటే ఏం చేస్తున్నారు? అంటే ప్రశ్నించే గొంతుల పైన మీరు కేసులు పెడతారా? ప్రశ్నించే గొంతులు నులిమేసే ప్రయత్నం కేసులతో చేస్తా అంటే, కేసులతోని ప్రశ్నించే గొంతుల్ని నులమలేరు. ప్రశ్నించే గొంతులు మీరు ఎంతైతే గట్టిగా నులమాలని ప్రయత్నం చేస్తారో అంతే గట్టిగా ఒక గొంతుకు 1000 గొంతులు వస్తాయి. అది వైఎన్ఆరా ఇంకోళ్ళ పక్కన పెడితే, మీరు ఒక వైఎన్ఆర్ని అణచేయాలని ప్రయత్నం చేస్తే 1000 మంది వైఎన్ఆర్లు వస్తారు. ఇలా జర్నలిస్టులు అంటున్నారు. కాబట్టి ఆ కంటెంట్ ఏముంది, ఏది చూసుకోకుండా అడ్డగోలుగా కేసులు పెడితే, బెదిరింపులు చేస్తే బెదిరిపోతారు అనుకుంటే బెదిరే వాళ్ళు జర్నలిస్టులుగా ఉండరు. కేసులకు భయపడేవాళ్ళు జర్నలిస్టులుగా ఉండరు. కేసులకు భయపడేవాడు ప్రశ్నించడు. ప్రశ్నిస్తాడు అంటేనే ప్రజల పక్షాన అది ప్రజల గొంతు, వ్యక్తిగతమైన గొంతు కాదు అది. కొన్ని లక్షల మంది గొంతులు, లక్షల మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. ఇది సోషల్ మీడియా ప్రజలపైన టీటీడీ ఫిర్యాదు చేసిందట. ఇది ముమ్మాటికి దురదృష్టకరం. టీటీడీ ఇప్పటికైనా దీన్ని పరిగణలో తీసుకోవాలి. ఎందుకంటే అసలు ఆ వీడియో ఏముంది, కంటెంట్ ఏముంది చూసుకొని దాన్ని అవసరమైతే రివ్యూ చేసుకోవాలి మీరు ఆ కేసుని. లేదు మేము ఇంటెన్షనల్ పెడతాం అంటే ఇట్లాంటి కేసులు ఎన్ని పెడితే అన్ని గొంతులు పైకి వస్తాయి, దాంట్లో డౌటే లేదు. ఇది ఒక వార్త సాక్షి పేపర్లో ఇచ్చింది. రైట్, ఆంధ్రజ్యోతి చూద్దాం. అమరావతిపై అదే ద్వేషం, రాజధాని రోడ్లపైన జగన్ పత్రిక రోతరాతలు రాసిందట. ప్రధాన రహదారులపై టెండర్లో గోల్మాల్ జరిగిందట. తప్పుడు ఆరోపణలు, వాస్తవాలు దాచిపెట్టి పిచ్చి రాతలు, జాతీయ రహదారులతో పోలిక పెట్టి అంచనాలు పెంచేశారట. అబద్ధాలు. రాజధాని రోడ్ల పునరుద్ధరణ పనులతో అనేక కాంపోనెంట్లు కలిపి టెండర్లు పిలిచారట. అమరావతి పైన అదే ద్వేషం కక్కుతుంది. రాజధాని రోడ్లపై జగన్ పత్రిక రోత పత్రిక అని చెప్పి ఆ పత్రిక మీద ఈ పత్రిక రాసింది. మరి అది రోత పత్రిక, ఇది రోత పత్రిక, వాళ్ళిద్దరు తెలుసుకోవాలి. కానీ అమరావతి పైన అదే ద్వేషాన్ని కక్కుతుందట సాక్షి పేపరు. మీరేం
ప్రేమను కక్కుతుంటే ఆయన ద్వేషాన్ని కక్కుతుండ అన్నట్టుంది. ఇది ఆంధ్రజ్యోతి పేపర్ రాసింది. పేదలకు పండగట ఆక్రమిత భూముల క్రమబద్ధీకరణకు ఓకే, 150 గజాల వరకు ఉచితం, రిజిస్ట్రేషన్ ఫ్రీ. ఏదైతే ఆక్రమిత భూములు, గుడిసెలు, చిన్న చిన్న రేకుల షెడ్లు వేసుకొని ఉన్నారో 150 గజాల వరకు ఉన్న పేద ప్రజలకి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తారట. ఎట్లాంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా. 150 గజాల పైన ఉంటే కొంత నామినల్ ఫీజు పెడతారట. అది చాలా మంచి పనే వాస్తవంగా. అంటే పేద ప్రజలకు వాళ్ళకి పట్టా హక్కులు ఇవ్వాలి. పట్టా హక్కులు కూడా పూర్తిగా ఇవ్వాలి. కన్వీనియన్స్ డీడ్స్ వాళ్ళ అవసరం అయితే అమ్ముకోవడానికి, రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, వాళ్ళ వారసులకి ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశాన్ని కూడా ఇస్తే బాగుంటుంది. దాన్ని అవసరమైతే ఆ పట్టా కాగితాన్ని తీసుకుపోయి ఒక బ్యాంకులో లోన్ పెట్టుకొని 4 పైసలు తెచ్చుకునే ఏర్పాటు ఉంటే మంచిగా ఉంటుంది. అది కూడా చేయాలి. అదైతే పేదలకి పండగట ఆక్రమిత భూముల్ని క్రమబద్ధీకరిస్తారట. ఇది ఒక వార్తనిచ్చింది ఆంధ్రజ్యోతి. ఎంతో బాధాకరం, కుంభమేళ తొక్కిసలాటపై యోగికి మోదీ ఫోన్ చేశారట. 4-5 సార్లు నేను ఫోన్ చేసిండట నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కి 30 మంది మృతి చెందడం ఎంతో బాధాకరం. వాస్తవమే, బాధాకరమే. అక్కడ ప్రభుత్వం యొక్క సమన్వయ లోపం కూడా ఉందనిపిస్తుంది. కోట్ల మంది ప్రజలు వస్తారనేది ఒక అంచనా ఉన్నప్పుడు దాని దగ్గర ఏర్పాట్లు చేయాల్సి ఉండే. ఏర్పాట్లో కొంత లోపం జరిగినట్టు. ఏర్పాట్లు కూడా అంత ఈజీ కాదు. కోట్ల మంది, 7.5 కోట్ల మంది పైకి వచ్చారట ఎట్ ఏ టైం. బ్రహ్మముహూర్తం అని చెప్పి. ఇది కొంత దురదృష్టకరమైన సంఘటన జరిగినట్టు మనకు అర్థమవుతుంది. నిరుద్యోగులకు నెలకు 8,500 మహిళలకు ప్రతి నెల 2,500, పింఛన్ 5,000 ఢిల్లీలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో తెలియజేసింది. నిరుద్యోగుల కాడ నెలకి 8,500 నెలకు 3,000 ఇత్తనాన్న కాడ దిక్కులేదు. నిరుద్యోగ భృతి 8,500 ఒక సంవత్సరం పాటు ఇస్తారట. అది అయ్యే పని కాదు. అంటే ₹1,00,000 ఇవ్వాలి ఒక సంవత్సరంలో. అంత ఈజీయా? ఉట్టిగా ఓట్ల కోసం ముచ్చట్లు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రీడ్ చేసింది. ఇంకోటి ఏం చెప్పింది తెలుసా? గమ్మత్తుగా తెలంగాణ గవర్నమెంట్ చెప్పినట్టే, ఏపీ గవర్నమెంట్ చెప్పినట్టే మహిళలకి 19 నుంచి 59 సంవత్సరాల వయసు ఉన్న మహిళలకి ఒక్కొక్క మహిళకి ఒక్కొక్క నెలకి ₹2,500 చొప్పున పెన్షన్ లాంటిది ఇస్తామన్నారు. తెలంగాణ గవర్నమెంట్ ఏమో 2,500 అన్నది ఇవ్వలేదు, మర్చిపోయింది. ఏపీ గవర్నమెంట్ ఇలా ₹1,500 ఒక మహిళకి ఇస్తా అన్నది ఇవ్వలే. ఓట్లు వేయించుకున్నారు, సీట్ ఎక్కారు, గద్దెనెక్కాక మర్చిపోయారు. మళ్ళీ అక్కడ కూడా స్టార్ట్ చేశారు. అక్కడ కూడా అడిగితే బాగు, మీరు తెలంగాణలో హామీ ఇచ్చారా అని. మరి ఏం అడిగారు, ఏం చెప్పిండో. దాంతోపాటు గ్యాస్ సిలిండర్లట 500కే తెలంగాణలో చెప్పింది. కుటుంబానికి నెలకు 300 యూనిట్ల వరకు. ఇక్కడ తెలంగాణలో 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇచ్చారు. అక్కడ 300 యూనిట్లు పెంచారు. ఇంకొక 100 యూనిట్లు పెంచి ఇస్తానంటున్నారు. ఏదో ఒక రకంగా ఒడ్డెక్కాలని చూస్తున్నారు. ఇంకోటి ఆంధ్రజ్యోతి పేపర్లో రాసింది. చాగంటికి అవమానం అంటూ దుష్ప్రచారం చేశారట. 3 యూట్యూబ్ ఛానళ్లపై టీటీడీ కేసు పెట్టిందట. ఇదే రాసింది ఆంధ్రజ్యోతి కూడా. ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు తిరుమలలో అవమానం జరిగిందంటూ ప్రచారం చేసిన సోషల్ మీడియా ప్రతినిధులపై తిరుపతి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు టీటీడీ తెలిపింది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న డైల్ న్యూస్, పోస్ట్ 360, జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఛానళ్ల నిర్వాహకులపై కేసు నమోదైంది. చాగంటి కోటేశ్వరరావు తిరుమల పర్యటనపై టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసేలా వాస్తవాలను వక్రీకరించి దురుద్దేశంతో అవాస్తవాలను పదే పదే ప్రచారం చేశారని టీటీడీ పేర్కొంది. తిరుమల ప్రతిష్టని, టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసేలాగా వాస్తవాలను వక్రీకరించారట. అందులో ఎక్కడా వాస్తవాలని వక్రీకరించలేదు. వైఎన్ఆర్కి సంబంధించి వారు పోస్ట్ చేసిన వీడియో నేను కంప్లీట్గా చూసా. ఆయన ఫ్రమ్ ద బిగినింగే చెప్పిండు, ఇది నేను ఒక జర్నలిస్ట్గా ఈ వీడియో చేయట్లేదు, ఒక హిందూ భక్తుడిగా, వెంకటేశ్వర స్వామి పవిత్రమైన భక్తుడిగానే చేస్తున్నాను. అక్కడ జరుగుతున్న కొన్ని సంఘటనలు చూసి బాధేసి సూచన చేస్తున్నా అని చెప్పిండు. అది అపచారం జరిగిందట, అప్రతిష్ట జరిగిందని చెప్తూ కేసు పెట్టారు వాళ్ళు. దానికి సంబంధించి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్ ఒక వార్త రాసింది. ఒకళ్ళు నిజంగానే పెట్టాల్సి వస్తే లడ్డూ వివాదం పైన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు లిటరల్గా కాన్స్టిట్యూషనల్ పోస్టులు ఉండి బయట చెప్పారు. ఆవు కొవ్వు కలిసింది, అందులో జంతువుల అవశేషాలు కలిసినాయి లడ్డూలో, మీరు తిన్న లడ్డూలో అవశేషాలు కొవ్వులు కలిసినాయి అని చెప్పారు. భక్తులని కించపరిచారు. తిరుమల తిరుపతి ప్రతిష్టని ఒక రకంగా దెబ్బతీసే విధంగా మాట్లాడారు. భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. అయోధ్యలో భక్తుల మనోభావాలను కూడా దెబ్బతీశారు. ఎక్కడ ల్యాబ్లో టెస్ట్ చేయాలో ఏది చేయకుండా చెప్పేసి సిట్ వేశారు. మళ్ళీ ఇక నువ్వే అంతా చెప్పాక సిట్ ఎందుకని సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, ఈ సిట్టులో ఏదో మతలబు ఉంది, మేము వేస్తాం సిట్ అని వాళ్ళు వేశారు. ఇప్పుడు అది నడుస్తుంది. ఆంధ్రజ్యోతి రాసింది ఇలా అపచారం జరిగినట్టు దుష్ప్రచారం చేశారని. ఒకవేళ దుష్ప్రచారం మీదనే ఎఫ్ఐఆర్లు కట్టాలంటే ఆంధ్రజ్యోతి
పేపర్ కానీ ఏబిఎన్ ఛానల్ పైన చాలా పెట్టవచ్చు. చాలా దుష్ప్రచారాలు చేసింది టీటీడీ విషయంలో. మిగతాయి అంటలో నేను, మిగతాయి చాలా ఉంటాయి అనుకోండి. టీటీడీ విషయంలో అప్పుడు టీటీడీ ఈవోగా ఉన్న ధర్మారెడ్డి గారి పైన, అప్పుడు తెలుగు వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంపీగా, నెల్లూరు ఎంపీగా ఉన్న ప్రభాకర్ రెడ్డి పైన, ప్లస్ ధర్మారెడ్డి ఈవో పైన ఒక జడ్జిని మేనేజ్ చేయడానికి పోయిండు టీటీడీ ఈవో. టీటీడీ ప్రతిష్టని మంటగలిపిండు. జగన్మోహన్ రెడ్డి కేసుల కోసం 2 కోట్ల రూపాయలు వాల్యూ చేసే ఒక వాచ్ని తెసిపోయి జడ్జికి బహుమతిగా ఇవ్వడానికి ప్రయత్నం చేసిండని ఈయన బల్ల కింద కూర్చొని అన్నట్టుగా రాసిండు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు. మరి అది పరువుని ప్రతిష్టను పెంచినట్ట టీటీడీ ఈవోని? అది అపచారం కాదా? అవి అవాస్తవాలు కాదా? వక్రీకరించడం కాదా? దానిపైన ఏం కేసు పెట్టాలి పెడితే? ఇది అంటే మీడియా గొంతు నొక్కాలనో, ప్రశ్నించొద్దనో, ఇక మమ్మల్ని అడగొద్దనో, మేము రాసిందే వార్త, మేము చెప్పిందే శాసనం, అదే వినాలి, అదే మాట్లాడాలి, మిగతా వాడు ఎవడు మాట్లాడొద్దనే ఒక ఇంటెన్షన్ ఆంధ్రజ్యోతికి ఉన్నట్టుంది. మేము చెప్పిందే శాసనం, మేము రాసిందే వార్త, మేము వేసిందే వార్త అనే పద్ధతిలో ఉంటే ఇలా వెనకటి రోజులు కావు. సోషల్ మీడియా ఉంది. ఒకవేళ మీరు మీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించో, గవర్నమెంట్ కాస్త మీకు ఫేవర్ ఉందనో, లేదా గవర్నమెంట్కి భజన చేస్తున్నానో ఇట్లాంటి కేసులు పెట్టేదానికి ప్రోత్సహిస్తే, ఈ కేసులు ఒక కేసు పెడితే 100 గొంతులు బయటకు వస్తాయి, 2 కేసులు పెడితే 1000 గొంతులు బయటకు వస్తాయి. మీరు ఒక గొంతుని అనచాలని చూస్తే వైఎన్ఆర్ ఇంకోటో XYZ ఒక వైఎన్ఆర్ గొంతుని నులమాలను, ఒక వైఎన్ఆర్ను ప్రశ్నించే గొంతు పైన పెత్తనం చేయాలని చూస్తే, అనచాలని చూస్తే 1000 గొంతులు 1000 వైఎన్ఆర్లు వస్తారు బయటికి. దాంట్లో డౌట్ లేదు. అది గమనించుకోవాలా. ఈ ఎపిసోడ్లో, ఈ కేసు ఎపిసోడ్లో దురదృష్టం ఏంటంటే, ఇవాళ జర్నలిస్టు ఫెటర్నిటీలో మాట్లాడుకుంటున్నారు. ఇవాళ టీటీడీ చైర్మన్గా ఉన్నది ఎవరు? బిఆర్ నాయుడు గారు. ఆయన ఎవరు? ఆయన మూలాలేంది? ఆయన ఒక జర్నలిస్ట్, అంటే ఒక టీవీ ఛానల్ అధిపతి, చైర్మన్. ఒక టీవీ ఛానల్ అధిపతి చైర్మన్గా ఉన్న వ్యక్తే చైర్మన్గా ఉన్న తర్వాత అదే టీటీడీ ఇవాళ జర్నలిస్టుల పైన ఉక్కుపాదం మోపే ప్రయత్నం, అక్రమ కేసులు పెట్టే ప్రయత్నం చేస్తే మరి ఎక్కడ మీడియా స్వేచ్ఛ ఉంది? ఎక్కడ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది? ఇక ఆ ప్లేస్లో వేరే వ్యక్తి ఉంటే ఇంత బాధ ఉండపోవు. ఆ ప్లేస్లో ఉంది, మరి ఆయనకు నోటీసులో ఉందా, ఆయనకు తెలుసా తెలియదు. ఎందుకంటే ఆయన కొన్ని దశాబ్దాల పాటు నుంచి నడిపిస్తున్న ఒక ఛానల్ని, వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రజలకు తెలియజేయడం వాళ్ళ బాధ్యత జర్నలిస్ట్గా. దాంట్లో ఏమైనా తప్పులు ఒప్పులు ఉంటే ఖండించవచ్చు, తప్పులేదు. కానీ ఈ రకంగా కేసులు పెట్టి మేము భయపెట్టిస్తామంటే భయం అనేది ఉండదు. ఇంకా అట్లాంటి ప్రశ్నలు ఇంకా పెద్ద అవుతాయి. నెక్స్ట్ దిశ పేపర్ చూద్దాం. రైట్, వాట్సాప్ పాలన వచ్చేసిందట. నేటి నుంచి వాట్సాప్ గవర్నెన్స్ తొలి విడతలో 161 రకాల పౌర సేవలు అందుబాటులోకి అధికారులతో సమీక్షించిన సీఎం చంద్రబాబు నాయుడు. నేడు అధికారికంగా ప్రారంభించిన మంత్రి లోకేష్. వాట్సాప్ పాలన వచ్చేసిందట. వాట్సాప్ పాలన వస్తే మంచిదే, కానీ వాస్తవ పాలన కూడా చేయండి. మొత్తం వాట్సాప్ మీదనే వదిలేస్తే వాస్తవ పాలన గాలికి వదిలేయమాకండి. ఎందుకు వాస్తవ పాలన అంటున్నామంటే, ఇవాళ రైతులకి ఇస్తానన్న రైతు భరోసా, మహిళలకి ఇస్తానన్న ఏదైతే అమ్మ ఒడి, నేతన్న హస్తం, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, ఇట్లాంటివన్నీ గాలికి వదిలేశారు వాస్తవాలు. సూపర్ 6ని గాలికి వదిలేశారు వాస్తవాలు. ఈ వాస్తవాలను వదిలిపెట్టి మీరు వాట్సాప్ పాలన పెడితే ఉపయోగం లేదు. వాస్తవాలను కూడా మీరు గమనించుకోవాలి, వాస్తవ పరిపాలన చేయాలి. వాట్సాప్లో అయితే 161 సేవలు వస్తాయట. దాంట్లో రకరకాలు ప్రజలు ఏదైతే కోరుకున్న సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, ఇన్కమ్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇట్లాంటి రేషన్ కార్డులు, రకరకాల సర్వీసులు, ఎలక్ట్రిసిటీ బిల్ పే చేసుకోవచ్చు. ఏదైనా మీరు కంప్లైంట్ చేయాలి, ఏదైనా డిపార్ట్మెంట్ అధికారం ఏదనంటే దాంట్లోనే చేయొచ్చట. మీకు ఏదన్నా డిపార్ట్మెంట్కి సంబంధించి ఏ అలిగేషన్ ఉన్నా వాట్సాప్లోనే కంప్లైంట్ చేయొచ్చు. వాట్సాప్లోనే మళ్ళీ మీకు అప్డేట్ వస్తుంది. ఇవన్నీ చాలా మంచిదే. అది అంటే ఎలక్ట్రానిక్ ఈ గవర్నెన్స్ అంట. ఈ గవర్నెన్స్ మంచిదే, కానీ దాన్ని అసలు పని వదిలిపెట్టి ఇది కొసరు పని చేస్తే ఇబ్బంది అయింది. ఇది దిశకు సంబంధించి. ఆంధ్రప్రభ చూద్దాం. కేంద్రంపై కోటి ఆశలు, ఏపీ ప్రభుత్వం ఎదురుచూపులు. భారీ అంచనాలతో ప్రతిపాదనలు సమర్పించిన రాష్ట్ర ప్రభుత్వం పోలవరం, అమరావతికి కేటాయింపులపై గంపెడ ఆశలు పెట్టుకున్నారట. విభజన నాటి లోటు బడ్జెట్ భర్తీ చేయాలని అడిగిన కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రాయోజిత పథకాల వాటా పెరగాలని కోరుతున్న రాష్ట్ర ప్రభుత్వం కోస్టల్ కారిడార్కి నిధులు కేటాయించిన
అని చెప్పి కొత్త ప్రాజెక్టుల ప్రతిపాదనలకు మోక్షం లభించానా అని చెప్పి క్వశ్చన్ మార్క్తోనే ఆంధ్రప్రభ ఒక వార్త రాసింది. కేంద్రం పైన అయితే కోటి ఆశలు ఉన్నాయి. మరి కోటి ఆశలు ఉన్నాయిలే కానీ లాస్ట్ 2024 సంబంధించిన బడ్జెట్లో కూడా కోటి ఆశలు ఉన్నాయి కానీ ఒక్క కోటి కూడా రాలే, ₹1,00,00,000 రాలే. మరి ఇప్పుడు ఈ కోటి ఆశలో కనీసం అమరావతికి, పోలవరానికి, ఇంకా మిగతా విభజన సందర్భంలో ఇచ్చిన హామీలకు సంబంధించి ఏమన్నా కొంతన నిధులు వస్తాయనే ఒక ఆశ అయితే రాష్ట్ర ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. మరి ఏం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు వ్యూహము, విజను, ఆయన స్ట్రాటజీ ఏముందనేది ఇప్పుడు తెలుస్తుంది. ఎల్లుండు బడ్జెట్ ఉంది, ఫిబ్రవరి 1 రోజు, రేపు 31 ఎల్లుండి బడ్జెట్ ఉంది. ఇక ఆ బడ్జెట్ చూస్తే కానీ ఈ కోటి ఆశల మీద ఆశలు నిజమైతాయా లేకపోతే ఆశల మీద నీళ్లు జల్లిద్దే కేంద్రం అనేది మనం అప్పుడు చూడాలి. చంద్రబాబు నాయుడు గారు తనదైన శైలిలో ఏమన్నా ప్రెజర్ తెస్తాడా, నిజంగానే లోపల మాట్లాడినా. మొన్న అయితే సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ గారిని కలిశారు. అంతకుముందు అమిత్ షా గారు అమరావతి వచ్చిపోయిండు. ఆ సందర్భంలో ఆయన చెప్పిండా, ప్రతిపాదనలు పంపిండా కానీ గంపెడాశలు, కోటి ఆశలు అయితే పెట్టుకున్నారట. భారీ అంచనాలతో ప్రపోజల్స్ అయితే పంపారట. ప్రపోజల్ పంపితే కాదు ఉత్తగా, ప్రపోజల్తో పాటు దానికి సంబంధించిన, ఎందుకంటే ఇవాళ భాగస్వామి పక్షం తెలుగుదేశం పార్టీ, ఏదో బయట ప్రభుత్వం లెక్క అందులో భాగస్వామి పక్షం పార్టీ కానట్టుగా మాట్లాడితే రావు నిధులు. భాగస్వామ్య పక్షం కాబట్టి ఒక భాగస్వామికి ఎంత హక్కు ఉంటుందో అంత హక్కును వాడుకోవాలి, కొట్లాడి తెచ్చుకోవాలి. మరి ఆ కొట్లాడి తెస్తాడా లేదా పోయినసారి లెక్కనే వదిలేస్తాడా అనేది మనకి ఎల్లుండి తెలిసి. కోటి ఆశలు అయితే పెట్టుకున్నారు, ఆ ఆశలు నీరు గారుతాయి, ఆశలు నిలబడతాయి అనేది చూడాలి మనం. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.